ప్రస్తుతం మనం విశాఖపట్నంలో గల మరి ఇటు మద్దిలపాలెంకి మరి కోతవేట దూరంలో మరి కళాభారతి మరి ఈ ఆడిటోరియం ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరలో మరి 22వ వార్డులో మనం ఇదేదైతే మరి ఈస్ట్ నియోజకవర్గం ఉందో ఆ ప్రాంతంలో మరి ప్రస్తుతానికి మనం శ్రీకృష్ణ విద్యానిలయం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో మరి రికగ్నైజ్డ్ అయిన స్కూల్గా మరి ఇది పరిగణించబడుతుంది. ఈ స్కూల్లో అనేక మంది విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి చదువుతూ వాళ్ళు 10th వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన ర్యాంకులకి మరి వచ్చి ఆ ర్యాంక్ సాధించి మళ్ళీ ఉన్నతమైన చదువులకు వెళ్ళి ఆ ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి ఈరోజు ఒక స్కూల్కి మంచి పేరు తీసుకొని వచ్చి పెడుతున్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఏదైతే మరి సైన్స్ ఎగ్జిబిషన్ ఉందో మరి దాన్ని వీళ్ళు నిర్మించడం జరిగింది. మరి చాలా మంది విద్యార్థులు వారి యొక్క ప్రతిభను ప్రోత్సహిస్తూ అంటే వారి ప్రతిభను కనబరుస్తూ రకరకాలైన ఆర్టికల్స్ తయారు చేయడం జరిగింది. మరి ఏవైతే వారు తయారు చేసి పెట్టారో తయారు చేసిన ఆ యొక్క ఆర్టికల్స్ ఏం తయారు చేశారు, వారి పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్ మరి సతీష్ మరి చూస్తే మరి ఇక్కడ మొదటిగా మరి అయోధ్య టెంపుల్ ని మరి ప్రధానంగా తీసుకొని మరి ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి విద్యార్థులు మరి ప్రతిభను మనం మరి మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని ఒక డిజైనింగ్ నిజంగా అయోధ్య కూడా ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. అంత ప్రతిభను ఇక్కడ కనపరిచారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు మనం ప్రోత్సహించాలి. మరి అలాగే ఇక్కడ ఫొటోస్ ఏదైతే సైనిటైజర్స్ అని మరి చాలా సిస్టమేటిక్గా పెట్టారు. అక్కడ విద్యార్థులు కూడా మనం చూడొచ్చు. లైవ్లో విద్యార్థులు కూడా అది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే మరి ఏదైతే న్యూస్ పేపర్స్ అలాగే టెలివిజన్స్ సమాచారం అంటే న్యూస్ సమాచారం ఏదైతే ఇస్తున్నారో ఆ మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు రేడియో అయితేనేమి, టీవీ అయితేనేమి, కంప్యూటర్ మీద టెలిఫోన్ అయితేనేమి, మరి అలాగే మరి మొబైల్ ఫోన్ అయితేనేమి, న్యూస్ పేపర్స్ అయితేనేమి ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ కోణంలోనే ఏవైతే ప్రతిదీ కూడా అంటే ఇక్కడ మనకు కనబడుతుంది చూసారా టెరాఫిక్ అంటే ఫ్రేమింగ్ అని అంటే టెరాసిక్ ఫ్రేమింగ్ కూడా సిస్టమ్ పెట్టి ఈ ప్రతిభను కూడా వెనక ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు హార్నెస్లో శ్రమించి సుమారు 15-20 రోజుల నుంచి వీరికి ట్రైనప్ చేశారన్నట్టు మనకు కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. జూమ్ చేయండి. రైట్ ఇండియా గేట్ మరి ప్రత్యేకంగా మరి భారతదేశానికి ప్రథమమైన ఇండియా గేట్ ని కూడా అక్కడ నిర్మించడం జరిగింది. మరి ఇండియా గేట్ యొక్క వివరణ, దాని డిజైనింగ్ అండ్ వెహికల్స్ వెళ్ళి వచ్చే ఆ సిస్టమేట్ ని కూడా విద్యార్థులు కనపరిచారు. మరి విద్యార్థులు కూడా మనం ఎందుకంటే ట్రేస్ అవుట్ చేయాలి వారి యొక్క ప్రతిభ, మరి వీరి వెనకాతల ప్రతిభ వెనకాతల టీచర్ల యొక్క ఘనత కూడా మరి ప్రథమం అని చెప్పాలి. మరి అలాగే ఇక్కడ ఏదైతే మరి సిస్టమ్ మరి ఇక్కడ భూగోళం కానీ అక్కడ చంద్రుడు కానీ అక్కడ మరి అలాగే సూర్యుడు కానీ దీని తాలూకు సిస్టమ్ ఎలా జరుగుతుంది, అసలు ఈ యొక్క భూమి ఎలా తిరుగుతుంది, దానికి చంద్రుడు ఎలా సహకరిస్తున్నాడు, సూర్యుడు ఎలా సహకరిస్తున్నాడు అనే విధానం కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మరి వాళ్ళు ఎవరు చేస్తున్నారు మనీ, అసలు మనీ అనేది ఎలా ఉంటుందో డిజైన్ ఏంటి, దాని ట్రాన్సాక్షన్ ఏంటి అని చెప్పి చాలా సిస్టమేటిక్గా ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది. అలాగే ఏటీఎం మిషన్ ప్రథమంగా ఈ ఏటీఎం మిషన్ ఎలా పనిచేస్తుంది, దాని సిస్టమ్ ఏంటని చెప్పి విద్యార్థులు దానికోసం కూడా చాలా చక్కగా మరి డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎనిమల్ హ్యాబిటేట్స్ అంటే ఎనిమల్స్ అంటే దాని యొక్క వర్క్స్ ఎలా ఉంటాయి, అవి ఎక్కడ జీవిస్తాయి, దాని దేవుని పరిమాణం ఏంటి, దాని విధానం కూడా ఇక్కడ పెట్టారు. అలాగే మరి ఎలక్ట్రానిక్ పరికరాలతో కొంత మరి పరికరాలను ఇక్కడ తయారు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సిస్టమ్ను కూడా చాలా డిజైన్గా పెట్టారు. మనకు కనబడుతుంది ఈ ప్రోగ్రాంలో. అలాగే మరి మనీ కలెక్షన్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ కాయిన్స్ మరి పాత కాయిన్స్ చాలా దగ్గర ఈ యొక్క కాయిన్స్ ఒక ప్రతిభ ఉంటుంది మనకు కనబడుతుంది. కాయిన్స్ ప్రతిభలో ఇక్కడ మన నోట్స్ కూడా అంటే ఓల్డ్ నోట్స్ మరి అలాగే ఒక్కొక్క కంట్రీవి ఏ కంట్రీలకు చెందినవి ఆ యొక్క నోట్స్ను కూడా ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. నిజానికి ఈ విద్యార్థుల ప్రతిభను మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే వారు చేసే డిజైను వారి కష్టం ఇక్కడ కనబడుతుంది. మరి అలాగే మరి ఏవైతే జూ అంటే కంపల్సరీ ప్రతి ఒక్క జిల్లాలో జూ ఉంటుంది. ఆ జూని ఎలా డిజైన్ చేశారు అనేది అంటే ఏ సెల్లార్లో ఏముంటున్నాయి అంటే జంతువుల యొక్క నివాస గృహాలు ఎలాగ ఏర్పడతాయి అవన్నీ ఏర్పాటు చేసే విధానంలో స్టూడెంట్స్ని కూడా మరి ప్రతిభగా ప్రోత్సహించారని చెప్పాలి. తిప్పేదారు బోర్డు తిప్పేసి మరి అలాగే మరి మనతో పాటు ఇంత ప్రథమని కనబరిచిన విద్యార్థులతో పాటు మరి అలాగే విద్యార్థుల వెనకాతలు ఉన్న టీచర్స్ అలాగే మరి వీరి వెనకాతల ఉన్న ఎవరైతే మరి ప్రథమంగా ఉన్నారో మరి ప్రిన్సిపల్స్ అలాగే ఈ యొక్క స్టూడెంట్స్ తాలూకు పేరెంట్స్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇక్కడ విద్యార్థులు మరి మనతో పాటు ఈ యొక్క ప్రతిభని కనపరిచిన వారిలో
చాలా మంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు సతీష్. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఈ స్కూల్లో మీ స్టడీ ఎలా ఉంటది? ఇంత ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ అంటే ప్రతిభను కనబరచడానికి కారణాలు In our school, with the help of our teachers, we celebrate so many festivals like Krishnashtami, Vinayaka Chauthi, Sankranti, etc. Whatever the teacher explained in the class, the same lesson we will see in smart class, by which we can understand the concept clearly. Up to 5th class, we will have abacus in maths, by which we can concept the additions and subtractions in a simple and fast way. In our school, every student have an opportunity to show their talent, and also we can have a lot of fun with friends and creating lasting memories. Thank you. రైట్. అంటే మీ స్కూల్ ఎప్పటి నుంచి మీరు చదువుతున్నారు? ఎలా ఉంటుంది స్టడీ? అంటే టీచర్స్ మద్దతు మీకు ఎలా ఉంది? The teachers the teachers teach us very friendly, and also they move us very friendly, and I'm studying from 6th class in this school. Also they after the lesson they will take to the digital class to explain us very closely. మరి మనతో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ స్కూల్లో టీచర్స్ అంటే చదువు ఎలా చెప్తారు? అంటే ప్రోత్సాహం ఎలా ఉంటుంది? They are teaching very well, and they are explaining very well, and they are being friendly with us always. Very well to teach us and explaining. They also encourage us on exams, and they will be very serious when it is exams, when they start the exams. అంటే రానున్న దినాల్లో మీ ప్లానింగ్ ఏంటి? అంటే ఇక్కడ చదువుతున్నారు, మంచి ప్రతిభనిస్తున్నారు, అంటే రాను ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? If we are studying here very clearly, then we can get very well education there. మరికొంతమంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే మీరు ఇక్కడ చదువుతున్నారు, ఎప్పటి నుంచి చదువుతున్నారు? మీ స్టడీ ఎలా? My name is Harshini. I'm studying in 8th class. I started studying in the school at 5th class, and then I developed myself very well with the teachers. They use smart classes, projects, and everything that makes us studies without any burden. So I'm feeling so fortunate to study in this school. Our teachers are so amiable to us. They feel so friendly, and they teach us everything without any burden. They speak us in the English, and they teach us talking about the projects and also about the lesson. They make us feel so happy by studying in this school. I feel so happy to studying in this school. They get this much of knowledge by studying in this school. ఇక్కడ చాలా స్కూళ్ళు ఉన్నాయి. మరి అందులో ఈ శ్రీకృష్ణ విద్యానిలయంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అంటే వీరు చదివి అంటే ప్రతిభను కనబరుస్తున్నారు. అంటే మీరు ఎటువంటి ప్రతిభను కనబరుస్తారు? We are studying in this school because this is the best school in the world, and there are activities like digital classes and paper cuttings, board decorations, and more like dances, national dances, karate, like so many dances are there in the activities all. Right. That's why we love our school so much. రెడీ. ఓకే, బాగా చదివి నువ్వు ఏమనుకుంటున్నావు? Teacher, టీచర్ ఏం చేస్తావు? సమాజానికి ఏమి ఇస్తావు? maths. I will teach maths. మరి మనతో పాటు మరి చాలా మంది పేరెంట్స్ కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ మరి జాయిన్ అవడం విధితో అసలు నిజంగా వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చెప్తారు వారి పిల్లలకు? ఎందుకంటే టీచర్స్ ఎలాగ ప్రోత్సాహిస్తున్నారు, ఈ యొక్క శ్రీకృష్ణ విద్యానిలయం ఎలాగా వీళ్ళకి టీచింగ్ నేర్పిస్తుంది, వాళ్ళ పిల్లలు ప్రతిభావంతులు అవుతున్నారా, అయితే ఈ స్కూల్లో కంటిన్యూ చేయొచ్చా లేదు 10 మందికి చెప్పొచ్చు అని చెప్పగలిగేది పేరెంట్సే మాత్రమే. మరి ఆ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు చెప్పండి. అసలు ఇక్కడ స్కూల్లో మీ పాపలు ఏ స్టడీ చదువుతున్నారు, వారి యొక్క చదువు విధానం ఎలా? నా పేరు సుశీల. నాకు 2 పిల్లలు. పాప ఫస్ట్ స్టాండర్డ్ A1, బాబు LKG A1. ఇక్కడ హేమలత టీచర్ ద్వారా మా పిల్లలు జాయినింగ్ అయ్యారు. ఆ టీచర్ చెప్పారు స్టడీ బాగుంటది, టాకింగ్ ఇంగ్లీష్ ఉంటది, డిసిప్లిన్ ఉంటది, నీట్నెస్ ఉంటది, టైంకి స్కూల్ కి రావాలి, ఏ టైంలో ఏం చేయాలన్నది ఇక్కడికి వచ్చాక మా పిల్లలు బాగా నేర్చుకున్నారు అనమాట. ఎందుకంటే మార్నింగ్ లగ్గానే మమ్మీ గుడ్ మార్నింగ్, డాడీ గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వాలి అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. మేము ఆ కాన్ఫరెన్స్ ఈ స్కూల్లో చూసాం అనమాట. ఎందుకంటే ఏ టైంకి లేట్ అయినా అమ్మో స్కూల్కి లేట్కి వెళ్ళకూడదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళు కలిగింది. కాబట్టి ఈ స్కూల్ వెరీ గుడ్.
వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ యూనిఫామ్ కానీ ప్రతిదీ స్కూల్ గేట్ నుంచే చెకింగ్ అవుతుంది. ఈ రోజు ఈ పిల్లలు ఎలా వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రతిదీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట. అది బెస్ట్. ప్రిన్సిపల్ మేడం కూడా బెస్ట్. ఎందుకంటే మా పిల్లలు ఎలా ఉండాలి, సమాజంకి ఎలా చూపించాలన్నది వాళ్ళు నిదానంగా చూపిస్తున్నారు. దాన్ని బట్టి నా ఇద్దరు పిల్లల్ని ఇక్కడ నేను జాయిన్ చేయడంగా ఇష్టపడ్డాను అనమాట. అందుకారణంగా నా ఇద్దరు పిల్లలు వెరీ గుడ్. మా పాప ఎల్కేజీలోనే గోల్డ్ మెడల్ స్టూడెంట్ గా ఇదైంది. 5 నెంబర్స్ లో 500 నంబర్స్ లో మా పాప ఒక్కరితే గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆమె అక్షరం కూడా లేని ఆమె గోల్డ్ మెడల్ స్టూడెంట్ గా బయటకు వచ్చి 10 మంది స్టూడెంట్ లోన ఆమె ఫోటో తీసుకొని సార్ తనకి గిఫ్ట్ ఇస్తే తను ఎంత ఆనందించిందో అది పేరెంట్స్ గా మాకు మాత్రమే తెలుస్తుంది. అంత బెస్ట్ స్కూల్. మొన్న ఒలింపియాడ్ ఎగ్జామ్ రాసినా కూడా మా పాపకు స్కూల్ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ సాధించింది. అందుకని ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. మా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలని కంటిన్యూ చేయడం అయితే కంపల్సరీగా ఉంటది స్కూల్లో. అంటే ఈ 22వ వార్డులో చాలా స్కూళ్ళు ఉన్నాయి. చాలా అంటే పేర్లు చెప్పడం కాదు కానీ చాలా స్కూల్ ఉన్నాయి. అంటే ఆ స్కూల్ అనేది కాకుండా ఈ స్కూల్ని ప్రత్యేకంగా జాయిన్ చేయడానికి ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా? కారణం అయితే ఏం లేదు. మా హస్బెండ్ డాకెట్ లో చేస్తారు. తను కన్సల్ట్ చేశారనమాట. ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఎక్కడ ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇద్దాం అనేసి. అప్పుడు శ్రీకృష్ణ స్కూల్ బెస్ట్ అని మేము మా పాప ట్యూషన్కి వెళ్ళేది అనమాట. ట్యూషన్ టీచర్ వాళ్ళ అబ్బాయి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్ బాగుంది, స్టడీ బాగుంది, మీ పాప బాగా చదువుతుంది. నాకంటే ఒక టీచరే నా కూతురు ఎలాగుంటుంది అనేది చెప్పగలరు. ఎందుకంటే ఒక గురువే వాళ్ళకి ఒక క్రమశిక్షణ. తల్లి తర్వాత ఒక గురువు మాత్రమే చెప్పగలరు ఎలా చెప్తుంది, ఎలా చదువుతుంది, ఏం చేస్తుంది అన్నది. నేను మార్నింగ్ 8:30 కల్లా స్కూల్లో డ్రాప్ చేస్తే ఈవినింగ్ 4కే కలెక్షన్ చేసుకుంటాను మా పాపని. అంతలోగా మా పాప ఏమవుతుంది అన్నది నాకు తెలియదు కదా, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మమ్మల్ని భయపడిపోవచ్చు కానీ టీచర్ని గౌరవం, భయం, స్కూల్ గేట్ ఎక్కగానే నమస్తే సార్, నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు లోపలికి వెళ్తారు. ఆ విషయాలు మాకు చాలా నచ్చింది. అందుకారణంగా ఈ స్కూల్లోనే కంటిన్యూ చేద్దామని నేను ఓకే చేసుకున్నాను. మరి అలాగే మరి సుశీల గారితో పాటు చాలా మంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే ప్రత్యేకంగా ఇక్కడ స్కూల్లో పిల్లల స్టడీ కూడా చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా అంటే అంటే చాలా హైలైట్ ఉంది. అంటే చిన్నపిల్లలు కూడా టకటక చెప్పేస్తున్నారు. అంటే దాన్ని వివరించడం, అంత పరిజ్ఞానం ఉంచుకోవడం కూడా చాలా కష్టం కదా. అంటే టీచర్ల ప్రోత్సాహం ఎక్కువ కనబడుతుంది. దీని అందరూ మరి టీచర్లు ఆ స్థాయిలో ఉన్నారు, మరి ప్రిన్సిపల్ యాజమాన్యం ఇంకా కష్టపడుతున్నట్లే కదా. వీటందరినీ ఎలా చూడొచ్చు? నమస్తే అండి, నా పేరు ఆయిషా. మా బాబుని నేను ప్రీకేజీలో జాయిన్ చేశాను. ప్రెసెంట్ 3rd స్టాండర్డ్ చదువుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుతున్నాడు. హార్డ్ వర్కింగ్, కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరిగింది. మా పాపని కూడా రీసెంట్గా జాయిన్ చేసాము. దీని ఇప్పుడు శ్లోకం కూడా చెప్తుంది. అంటే టీచర్స్ యొక్క హార్డ్ వర్కింగ్ ఎంత ఉందో మనం చెప్పగలం. బోల్తే శుక్లాం వరదం బోలో बोलो बोलो शुक्लाम वरदम बोलो बोलो माइक में. టీచర్స్ అంతా హార్డ్ వర్కింగ్. దీనికి అసలు మాట్లాడమే సరిగ్గా రాదు. శ్లోకం కూడా బాగా చెప్తుంది. టీచర్స్ ఎంత బాగా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారో స్టూడెంట్స్ మీద. ఇంకా మేము ముస్లిమ్స్ కదండి, ఈ ట్రెడిషన్స్ అవి మాకు తెలీదు. దివాళీ సెలబ్రేట్ చేస్తారు స్కూల్లో, పొంగల్, దివాళీ, క్రిస్మస్, ఈ కల్చర్స్ ట్రెడిషన్ ఇవన్నీ కూడా స్కూల్లో బాగా వీళ్ళకి అలవాటు చెప్తున్నారు పిల్లలకి. రానున్న దినాల్లో మీ పిల్లల్ని ఏం చేయించాలనుకుంటున్నారు? వాళ్ళ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఏముంటే వాళ్ళు అదే వాళ్ళ ఇష్టం. ఫోర్స్ ఇది చేయండి, అది చేయండి అన్నాను. వాళ్ళు ఏం చేయాలనుకుంటే వాళ్ళు ఇష్టంగా మేము ప్రోత్సహిస్తాం. అంటే ఇక్కడ టీచర్లు కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ మీతో ఎలా ఉంటారు? పేరెంట్స్తో ఎలా ఉంటారు? పేరెంట్స్ రీసెంట్ గా కాదు, లాస్ట్ టైం ఎగ్జామ్ అయింది. బాబుకి కొంచెం వీక్ గా ఉన్నాడు తెలుగులో. నేను వచ్చి కన్సల్ట్ చేశాను టీచర్తో. కొంచెం వీక్ గా ఉన్నాడు అంటే అప్పటి నుంచి టీచర్, వాళ్ళ క్లాస్ టీచర్ స్పెషల్ కేర్ తీసుకొని ఎక్స్ట్రా స్టడీ అవర్స్ 4:30 స్కూల్ అయిపోతుంది, 5:30 వరకు ఉంచి మరీ ఎక్స్ట్రాగా కేర్ తీసుకొని చదివించేవారు. ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం బాగా వచ్చాడు.
సతీష్, ఎందుకంటే మరి పేరెంట్స్ అయితే చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పాలి. ఇక్కడ స్కూల్ టీచర్లతో పాటు ఎవరైతే మరి స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారో వాళ్ళ ప్రోత్సాహకారం కూడా చాలా అంటే హై లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. అందుకనే మేము ఇంకా శ్రీకృష్ణ విద్యానిలయంలో మాతో పాటు మా యొక్క కుటుంబీకుల బంధువుల యొక్క అంటే బంధువుల యొక్క వారిని కూడా ఇందులో జాయిన్ చేయని ఆలోచనకు వస్తున్నాం. మా పిల్లలు కూడా ఒక ఉన్నతమైన చదువుల్లో ముందుకు తీసుకెళ్ళి వారు కోరుతున్నారు. మరి మనతో పాటు చాలా మంది మరి పేరెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతామమ్మా. అంటే పిల్లలు ఎదగాలనంటే కంపల్సరీ మరి తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, టీచర్ల బాధ్యత ఉంటుంది. మరి వాళ్ళ టీచర్లు మరి ఒక సమగ్రమైన వేలో వెళ్ళాలంటే మరి ప్రిన్సిపల్ బాధ్యత కూడా ఉంటుంది. వీరందరి బాధ్యతతో పాటు మెయిన్ పేరెంట్స్ బాధ్యత కదా. పేరెంట్స్ గా మీరు ఈ స్కూల్నే శ్రీకృష్ణ స్కూల్నే సెలెక్ట్ చేసుకునే కారణాలే? యాక్చువల్ గా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా పక్కన నైబర్ చెప్పారు శ్రీకృష్ణ స్కూల్ చాలా బాగుంటది, ఎడ్యుకేషన్ బాగుంటదని చెప్పారు. సో మా పెద్ద బాబుని జాయిన్ చేసాము. వచ్చాకే మాటలు వచ్చాయి. మా పెద్ద బాబుకి చాలా బాగా మాట్లాడతాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ లో కూడా చాలా బాగా చేశాడు. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ చేసి చెప్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా మా చిన్న అబ్బాయిని కూడా జాయిన్ చేసాము. మొన్నే రీసెంట్ గా తనకి మాటలు రాలేదు, తినకు కూడా వచ్చాకే మాటలు వచ్చాయి. మొన్న రీసెంట్ గా మాటలు వచ్చాయి. సో చాలా ఫాస్ట్ గా ఉన్నారు. స్టూడెంట్స్ అయితే చాలా బాగుంటారు స్కూల్లో అయితే. అంటే ఇక్కడ చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా శ్రీకృష్ణ విద్యాలయం ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? దీంట్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటది. ప్లస్ ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళకి ఇంగ్లీష్ కూడా చాలా బాగా నేర్పిస్తారు. చాలా ఫ్లూయెన్సీ ఉంటది ఇంగ్లీష్ కూడా. సో టీచర్స్ కూడా మళ్ళీ ఫ్రెండ్స్, పిల్లల్ని స్టూడెంట్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లాగా చూసుకొని వాళ్ళని చాలా కేరింగ్ తీసుకుంటారు. నా నేమ్ అలేఖ్య. దీంతో పాటు మరి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వారి బంధువులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ రోజు ఈ సైన్స్ ఫేర్ ఏదైతే ఉందో మరి ఈ ఎగ్జిబిషన్ చూడడానికి మరి వచ్చారో వాటితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మీరు కూడా బంధువులు ఒక భాగమై వచ్చారు ఇక్కడికి. అంటే ఇక్కడ చూస్తున్నారు విద్యార్థుల ప్రతిభ. అంటే విద్యార్థుల ప్రతిభ అలా ఉందంటే మరి దాని వెనకాల టీచర్ల ప్రోత్సాహం చాలా ఉంటారు. టీచర్లు ఆ స్థాయిలో ఉన్నారంటే మరి ప్రిన్సిపల్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే దీని అంతటిని ఎలా చూడొచ్చు? యాక్చువల్ గా ఏంటంటే నేను మా అక్క వాళ్ళ కూతురు అనమాట తిను. సో మా నీస్ అండ్ నెఫ్యూస్ ఇక్కడే చదువుతున్నారు ఈ స్కూల్లోనే. అదర్ దాన్ స్టడీస్ ఇలాంటివి కూడా దీనివల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అలా అన్ని అవుతాయి. అండ్ ఏంటంటే మెయిన్లీ టీచర్స్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యూకేజీ స్టూడెంట్స్ టు టిల్ 10th ఎవ్రీ వన్ ఆర్ లైక్ సో గుడ్. వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటి అన్ని పెద్ద పెద్ద స్కూల్స్ తో కంపేర్ చేసుకున్నా సరే ఈయన చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఉషారా నుంచి కానీ వీళ్ళందరూ సపోర్ట్ పిల్లలకి ఏంటంటే యూ క్యాన్ డూ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓన్లీ స్టడీస్, స్కూల్స్, బుక్స్ కాకుండా. ఎందుకంటే ఆఫ్టర్ 10th ఇట్స్ నాట్ అబౌట్ స్టడీస్, ఇట్స్ అబౌట్ దర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏంటంటే దీని తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళాక ఈ ఇన్నోవేషన్ ఏంటి దాన్ని బట్టి ఇప్పటి నుంచే వీళ్ళు స్పేస్ గురించి, అంటే ఇందులో నుంచే ఆస్ట్రోనాట్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ అవ్వచ్చు. అంత అవ్వాలంటే ఫస్ట్ స్కూల్ నుంచి కదా స్టెప్పింగ్ స్టోన్. సో ఇక్కడి నుంచే ఈ టీచర్స్ ఇంత బాగా ఎంకరేజ్మెంట్ అలా ఉండాలి. కొన్ని దగ్గర ఏంటంటే ఇలా ఉండదు, ఎలా అంటే ఓన్లీ స్టడీస్ బట్ ఇక్కడ అలా లేదనమాట. సో ఐ లైక్ ఎవ్రీథింగ్. అంటే ఈ శ్రీకృష్ణ విద్యానిలయంలో ఉన్నట్టుగా మిగతా స్కూల్లో కనబడట్లేదు, అంత ప్రతిభ కనబడట్లేదు విద్యార్థులకు కూడా. దాన్ని ఎలా చూడచ్చు? సో అదిగా ఇట్స్ అ పాజిటివ్ థింగ్ దట్ మా పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వీఆర్ యాక్చువల్లీ సో బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్. దట్స్ ఇట్. అంటే మామూలు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, వారికి ఎక్కడ జాయిన్ చేయాలో తెలియదు, ఎక్కడ జాయిన్ చేస్తే వారి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందో తెలియదు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? Personally, as we have experienced this thing, so I like preferably recommend all those like parents, newly parents who want their children like to join in any of the schools. So I recommend this school, Sri Krishna Vidyanilayam, and really like the atmosphere and our children's brain growth, everything. Thank you. I'm Mehtab and generally I'm a civil engineer. I'm working. మరి వీటితో పాటు మరి చాలా మంది మరి తండ్రులు కూడా, అంటే ఇప్పటి వరకు మనం పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లుతో మాట్లాడడం, మరి మదర్స్ తో మాట్లాడడం, అలాగే మరి ఫాదర్స్ తో కూడా మాట్లాడడం ప్రయత్నించేది. ఎందుకంటే అసలు వెనకుండి ప్రోత్సహించేసేది వాళ్ళే కనుక పిల్లలకి, వాళ్ళతో కూడా మాట్లాడడం ప్రయత్నించేది. ఒకసారి చెప్పండి, ఇప్పుడు మీరు చూసి వచ్చారు, ఎగ్జిబిషన్ అంతా మీరు కవర్ చేశారు, అంటే పిల్లల ప్రతిభ ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు స్కూల్ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది స్కూల్ స్థాయి నుండి స్టార్ట్ అవుతుంది కనుక ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి పిల్లల భవిష్యత్తుని నిలబెట్టేది స్కూలే కనుక ఇలాంటి కార్యక్రమాలని ఆయన ప్రోత్సహించినందుకు నిజంగా ప్రిన్సిపల్ సార్ కానీ
కరెస్పాండెంట్ గారికి కానీ థ్యాంక్స్ చెప్పాలండి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. మా పిల్లల్ని ఈ యొక్క ప్రతిభను వెలికి తీసే ప్రోగ్రామ్ ఇది. కనుక వాళ్ళు ఈ స్థాయి నుంచే ఏ స్థాయికి వెళ్ళాలన్నది నిర్ణయించుకునేది ఈ స్థాయి. కనుకనే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. జగన్ సార్ ఏదైతే ఉన్నారో సీఎం గారు ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీద ఎక్కువ మైండ్ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, మరి హైర్ చదువులు చదవాలని చెప్పి ఆలోచన. అంటే ధనవంతులే కాదు, ఇలాంటి అంటే పేద తరగతి మధ్య తరగతి విద్యార్థులు కూడా చదవాలని ఆలోచన. ఆ ఆలోచన ఈ స్కూల్లో నెరవేరుతామని కనబడుతుంది. దీని ఎలా చాలా బాగా చూడొచ్చండి. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఇంగ్లీష్ కూడా చాలా బాగా ఏదైతే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే ఈ చిన్న స్కూల్ అయినా కూడా చాలా బాగా చెప్తున్నారు. నేనైతే 100% సాటిస్ఫైడ్ అండి మా పిల్లల విషయంలో. ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ యూకేజీ నుండి మా పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే చదువుతున్నారండి. నేను వేరే వేరే స్కూల్ పిల్లల్ని కూడా చూశాను. వాళ్ళ మీద కూడా మా పిల్లల యొక్క మెరిట్ ని కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం, చాలా ఇదిగా ఉంది. సార్కి నిజంగా హ్యాట్స్ అప్ అండి ఈ విషయంలో అయితే. ఎందుకంటే ఫ్యాకల్టీ విషయంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ప్రతి పేరెంట్ కూడా పిలిపించి ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అని అడిగి దాని గురించి అని వివరణ తెలుసుకొని ఫ్యాకల్టీతో కూడా మాట్లాడిపించి పిల్లలు ఎలా ఏం చేస్తే బాగుంటారన్న దాని గురించి ఆలోచన చేసి ప్రతి పిల్లాడితో కూడా మాట్లాడి దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వెంటనే స్పందించి ఆయన పరిష్కారం చూపించి పిల్లల యొక్క ఏదైతే మనకు చెప్పాలో అది చేస్తారండి. నా పేరు రమణమూర్తి అండి. మా అబ్బాయి 9th క్లాసు, మా అమ్మాయి 6th క్లాస్ అండి. అంటే ఈ రోజుల్లో అంటే కార్పొరేటర్ స్టడీస్ అంటే చాలా అంటే హై లెవెల్లో ఉంటుంది. అంటే కొన్నిసార్లు అంటే వాళ్ళు ఎంత హెచ్చించినా సరే, ధనం హెచ్చించినా సరే ఫలితం కనబడట్లేదు. కానీ దానికంటే హై లెవెల్లో ఈరోజు ఈ శ్రీకృష్ణ విద్యాలయం కనబడుతుంది. అంటే ఇక్కడ మరి కష్టార్జితం అంతా మరి టీచర్లది, ప్రిన్సిపాల్ని. దీని ఎలా చూడొచ్చు? చాలా ఇదిగా చూడొచ్చండి. ఎందుకంటే ఇంతలా కష్టపడ్డాం, మనము ఇక్కడ డబ్బులు పెట్టామా కాదన్నది కాదండి. పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కరెస్పాండెంట్ గారు ఉన్నారో ఆయన చేసే ప్రోగ్రామ్ అయితే చాలా మంచి ప్రోగ్రామ్ సార్. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో కూడా చిన్న విషయాన్ని కూడా స్పందిస్తారు. పిల్లల్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది ఆలోచించే ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ తల్లిదండ్రులు ఏవైతే ఇవి ఉన్నాయో సమస్యలను తెలుసుకొని చేస్తారండి. చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఆయన విషయంలో. విద్యార్థులు ఇంత ప్రతిభని కనపరచడానికి కారణం ఏదైతే ఉందో వారు ప్రథమంగా మరి అధ్యాపకులు అని చెప్పాలి. మరి అధ్యాపకులు మనతో పాటు ఉన్నారు. అసలు వారు ఇంత ఎలా శ్రమిస్తున్నారు, విద్యార్థులను ఇంత ప్రతిభగా మరి చూపించడానికి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంత శ్రమిస్తున్న యొక్క టీచర్లతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే విద్యార్థుల ప్రతిభ అయితే అమోఘంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ ఏదైతే చేస్తున్నారో అది హై లెవెల్లో ఉంది. దాని అందరికీ కారణం మీరే కదా, దాని అంత కారణం మీరే. అలాంటప్పుడు ఈ స్టడీని మీరు చేస్తున్నప్పుడు మీ వెనకతలు ఉన్నదేమో. Sir, first of all, I now being a teacher, we are in our school. So these all students are given to the more activities in this because of our directors will be cooperated more. So that's why here not only this time science fair, every Saturday also we done more activities. Not only that one, we have the more celebrations also we did in our school. So we really take care about to helping students in their studies. Thank you, sir. స్టూడెంట్ ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే టీచరే మెయిన్ అంటారు. అలాంటిది అంటే వాళ్ళు ట్రైనింగ్ అంటే ఇచ్చేటప్పుడు ఆలోచన మీకు ఎలా వస్తుంది? Sir, not only teachers, sir, we are the part of the parents also there in the my school. So వాళ్ళ యొక్క సహాయంతో కూడా మేము వాళ్ళకి చాలా ఉన్నతమైన ఆలోచనలతోటి ఇంకా ఎంత అవకాశాలు అనేవి కలుగుతాయి అనేది మేము వాళ్ళని ట్రైన్ అప్ చేస్తున్నాం. మరికొంతమంది మరి టీచర్స్ మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణ విద్యానిలయం ఏదైతే ఉందో అంటే ఏ పిల్లల్ని టచ్ చేసినా సరే హై లెవెల్లో మాట్లాడుతున్నారు. అంటే దీని అందరికీ కారణాలు ఏమి? Actually, our director, sir, he is giving more stress on communication skills, English and leadership qualities. How a child should speak in front of others, and even parent support also is there. Without parent support, no institution can go ahead. And even the school in charges, floor in charge, and all the support of the teacher staff and the director, sir, made this training of a child fulfilling. కార్పొరేట్ స్కూల్లో అంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూల్లో కూడా సీఎం జగన్ గారు ఆశయాలు నెరవేర్చినట్టు కనబడుతుంది. అంటే నెరవేర్చలేదు ఎక్కడైనా. కానీ ఇక్కడ శ్రీకృష్ణ విద్యాలయంలో చూస్తుంటే ఏ విద్యార్థిని టచ్ చేసినా సరే హై లెవెల్లో మాట్లాడుతున్నారు. దీని అందరికి కారణాలు ఏంటి? Sir, here personal care is taken for each and every child. Is it clear?
If a child is not doing any homework or anything else, parent is called and director sir or our floor in charges or the in charge, they'll speak with the parent that this is the situation your child has to maintain his record well. So even parents are also listening to that word, and with their cooperation only our institution is doing well. మేడం చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుంచి ఇక్కడ స్టడీ చేస్తున్నారు, అంటే టీచింగ్ ఇస్తున్నారు స్టూడెంట్లకి, ఆ స్టూడెంట్లు మీతో ఎలా ఉంటారు, పేరెంట్స్ మీతో ఎలా ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు? Sir, I am working since here from 10 years onwards. 10 years onwards, I am working in Sri Krishna Vidyanand School, and the full parents will give a much support to us to do each and every activity. Parents' support is there. Not only the parents' support, mostly our management is back of us. We are working since here from 10 years onwards, means because of our management only. The managements are like directors or director madam and our in charges. Without in charges, we can't hear. Why? Because they'll give more guidance. First, being a teacher means first we are the students. We'll come to student level. First, we'll study that, and then we'll go to teaching again. And again, they will start the teaching for each and every child how to mingle and how to. Now we are doing this science project. Means not only that is not only our hard work. Our management with along with us, our directors and in charges also worked with us, and the parents' support is also there with us. And while now you asked one question, children are telling that much forcefully how it is possible for you. We'll go to that age. We'll go back to that age and we'll think and we'll give the guidance. We'll think in that level and we'll give support to the children so that they can able to speak like that. ఏ లెవెల్ స్టూడెంట్స్ కి మీరు స్టడీ చెప్తారు, ఆ యొక్క విద్యార్థులు మీతో పాటు ఎలా ఉంటారు? Sir, actually, I am a UKG pre-primary teacher, and the UKG children will treat us like mother only. Why? Because first, for them, how they feel at home, that atmosphere will give here. We'll play with them, we'll sing with them, we'll dance with them. Each and everything we'll do so that children will mingle with us very easy. అంటే చాలా మంది విద్యార్థులు డల్లర్స్ ఉంటారు. అటువంటి వారు డల్లర్స్ అని తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా మీ స్టడీ చేస్తున్నప్పుడు. వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? We won't give them they are duller at finally we won't give that statement. Sir. Why? Because there is a success in each and every child. If the child is dull also, what is the problem in that child? Why he was unable to read, unable to write? Is there any problem at home, or is there any thing? First we'll identify the child, we'll speak with the child, and later only slowly we'll take the care. If a child is not able to read one spelling, means we won't give that much spelling. Through the child mind only we'll go, and like that we'll give train up for the child, dull child. Sir. అంటే మేము ఇక్కడ పరిశీలించినప్పుడు చాలా మంది విద్యార్థులు పైన పరిశీలించినప్పుడు చిన్న పిల్లలు ఇంకా హై లెవెల్లో మాట్లాడేస్తున్నారు. అంటే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టక చెప్పి వెళ్ళిపోతున్నారు. దాని వెనకాల టీచర్ ప్రతిభ ఎక్కువ ఉంటుంది కదా, మరి అంత టీచర్ ప్రతిభని ఈరోజు ఎలా చూడొచ్చు? Those we can't say in words. There are no words to speak about that. Why? Because children are able to tell like that means there is a lot of hard work back of the children. Not only a teacher, and somewhat parents' support is also there for us, sir. And children are able to speak like that means we are giving that much training so that they can able to speak like that. Aruna. అంటే ఇంతటి ప్రతిభని కనపరుస్తున్నారంటే మీరు శ్రమిస్తున్నారు. మరి మీరు ఎంత ఇంట్రెస్ట్ గా శ్రమిస్తున్నారంటే మీ వెనకాల యాజమాన్యం ఉంటారు కదా, స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం మీతో ఎలా ఉంటుంది? Our management like directors or director madam, they'll be with us like a family members only, so that we are able to work here for 10 years onwards. Why? Because they'll understand each and everything. Before going to the class, they'll give some more guidance for us. As a teacher, how we should be in the class. First of all, they will teach us to take classes differently. First, they'll give the guidance, and directors, the management is back of us like a backbone, so that we are able to work here. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం హైలైట్ అయ్యింది. మరి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ హైలైట్ అయితే స్కూల్ సరిపోయిన పరిస్థితులు కనబడుతుంది. మరి స్కూల్ అంటే హై లెవెల్లో వెళ్ళిపోతే మరి పరిస్థితి స్కూల్ హై లెవెల్లో వెళ్ళాలి అనేది మా ఆలోచన సార్. అలా వెళ్ళాలి అంటే మేము మరి పేరెంట్స్ సపోర్ట్, మేనేజ్మెంట్ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ ఉండాలి. మేము అలా వెళ్ళాలని మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం సార్. మరి ఎవరైతే టీచర్లు ఉన్నారో వీరందరినీ నడిపిస్తున్నది కంపల్సరీ
వెనకాతల ఎవరొకరో అజ్ఞాత వ్యక్తి అంటాం. మరి అజ్ఞాత వ్యక్తి మన ముందుకు ఇప్పుడు ఫ్రంట్ లైన్లో వచ్చారని చెప్పాలి. మరి టీచర్లు గైడ్ లైన్ చేస్తూ ఒక ఉన్నతమైన ఒక తల్లిలా ముందుకు సాగుతున్న మరి మేడం మనతో పాటు ఉన్నారు. వాటితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇంతమంది మీకు సైన్యం ఉన్నారు, టీచర్ సైన్యం, ఈ సైన్యాన్ని అంతా నడిపిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి ఏమైనా ఒక ఇబ్బందులు అయినప్పుడు అలాంటప్పుడు చెప్పుకోలేని పరిస్థితి అయినప్పటికీ కూడా విద్యార్థులకి ఇంత ప్రతిభని కనబరుస్తున్న టీచర్ల కోసం మీరు ఏం చెప్తారు? ఆల్ టీచర్స్ ఆర్ వెరీ గుడ్ సార్, వెరీ హార్డ్ వర్కింగ్. అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తారు. మేము అందరూ ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తాము. మాకు సార్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు. అంటే స్కూల్ రానున్న దినాల్లో ఇంకా హై లెవెల్లో పెట్టేటట్టు కనబడుతుంది. అంటే ప్లేస్ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంది. అంటే గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ తీసుకుంటుంది? గవర్నమెంట్ సపోర్ట్ కాదు కానీ మా సార్ అయితే ఆయనకి చేయవలసిందంతా చేస్తారు సార్. ఇంకా స్కూల్ అభివృద్ధి చెందితే గనక తప్పకుండా ఇంకొక బిల్డింగ్ కూడా తీసుకొని దాంట్లో కూడా మేము పెట్టుకుంటాము. అంతేగాని స్కూల్ డెవలప్మెంటే మాకు కావాలి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా కోరిక. పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులై బయటికి వెళ్ళాలని మేము అనుకుంటామండి. కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూల్స్ కూడా ఈ స్టడీని ఇవ్వట్లేదు. అందరికీ తెలిసిన నగ్న సత్యం అది. అలాంటిది ఈ రోజు శ్రీకృష్ణ విద్యాలయం ఇస్తుంది కదా, అంటే రేపు టాప్ లెవెల్కి వెళ్ళి అంటే రేట్స్ కనబడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ అందరి కృషి కనబడుతుందండి ఇందులోను. అది అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఎవరికైనా కావాల్సింది అదే కదా, స్కూల్ డెవలప్ అవ్వాలా. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము అంటే ఒక చెట్టుకు పళ్ళు తింటున్నాము అంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. మాకు సార్ ఎంతైతే సహకరిస్తారో మేము కూడా ఆయనకు అంతే హెల్ప్ చేసి ప్రతి విషయంలో కూడా దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతైనా సరే కష్టపడడానికి మేము కూడా ముందుంటామండి. మరి వీరితో పాటు మరి టీచర్స్ తో పాటు ఎవరైతే మరి అధ్యాపకులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగు సార్ మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ శ్రీకృష్ణ విద్యాలయంలో ప్రతి విద్యార్థి కూడా ఒక రోల్ మోడల్ కనబడుతున్నారు. అంటే వారి ప్రతిభను చూస్తుంటే హై లెవెల్లో ఉంది. దానికి కారణాలు? నేను వచ్చి దాదాపు 6.5 నెలలు అవుతుంది సార్. ఇక్కడ గమనించింది ఏంటంటే మొట్టమొదటిదిగా సాంస్కృతిక వ్యవహారాలలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఈవెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు జరిగాయి, కృష్ణాష్టమి ఉత్సవాలు జరిగాయి, అదేవిధంగా ఆగస్టు 15కి సంబంధించినటువంటిది ఉత్సవాలు జరిగాయి. మరి మా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కూడా FA1, FA2, FA3, SA1 జరిగేటప్పుడు కూడా ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి వాటిలలో ఈ యాక్టివిటీ పిల్లలలో చదివినటువంటి దానికంటే కృత్యం చేయటం వల్ల, పని చేయటం వల్ల వారిలో ఒక సృజనాత్మకత వస్తుంది. ప్రాజెక్ట్ చేయాలనేటువంటి దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు చదువుకోవాలి, చూసిన దానికంటే చేసింది ఎక్కువగా గుర్తుంటది, ఎగ్జామ్స్ లో కూడా రాయగలుగుతారు. నేను కూడా గమనించా, UKG, LKGలలో విద్యార్థులు వాళ్ళ వయసు కంటే ఎక్కువ పరిణతి కలిగి ఉంది. దాని గురించి వివరిస్తుంటే ఆశ్చర్యపోయారు. మా విద్యార్థులే కానీ, మా పేరెంట్సే కానీ, లేకపోతే మా మేనేజ్మెంట్ కూడా ఎంతో కృషి చేసి పిల్లలకి ఆ నైపుణ్యము, ఆ స్కిల్స్ కూడా నేర్పారండి. అంతేకాదండి, ఫిజిక్స్ సంబంధించి కానీ, బయాలజీ సంబంధించి కానీ, ప్రతిదీ జువాలజీలో చెవి గురించి కానీ ఏదైనా కూడా ప్రతి అంశాన్ని కూడా మా ప్రియమైనటువంటి విద్యార్థులు మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సహకారంతో, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో కూడా ప్రతిదాన్ని కూడా గురించి వివరంగా చాలా కూలంకషంగా వివరిస్తున్నారు. ఇదంతా కూడా మా మేనేజ్మెంట్ యొక్క గొప్పతనము. మరి పిల్లలకి ఏదైనా వెనకబడ్డటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు, స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఇదే అండి మా సంస్థ యొక్క విధి విధానము అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్న ఆశయాలు అంటే ఈ శ్రీకృష్ణ విద్యాలయంలో క్లారిటీగా కనబడుతున్నాయి. ఒక్కొక్క విద్యార్థిని టచ్ చేస్తుంటే హై లెవెల్లో మాట్లాడుతున్నాడు. అంటే ఏదైనా ఒక విషయం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అది అంటే హై లెవెల్లో కనబడుతుంది. దీని అంతటి కారణాలు మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహము, మరి వెనకబడినటువంటి విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటిది. మా డైరెక్టర్ గారు అయితే లిస్ట్ అవుట్ చేసి ఎవరికి చదవటం, రాయటం ఎందులో వెనకబడి ఉంటే దాంట్లో పరిపూర్ణమైనటువంటి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, ఆ సబ్జెక్ట్ ని అందిస్తున్నారు సార్. అదంతా మేనేజ్మెంట్ యొక్క కృషి. దీనికి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయ సహకారాలు అందించగలిగితే ఏమి కాదనరు. ఎవరు కాదంటారండి? అది ప్రభుత్వం కూడా ఎక్కువ కృషి చేస్తుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటిది ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ మా మేనేజ్మెంట్ అయితే విద్యార్థులకి ఏ అంశంలోనైనా వెనకబడి ఉంటే వారిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ, తల్లిదండ్రులతో మాట్లాడుతూ, ఒకవేళ రూపాయి కట్టలేకపోయినా మేనేజ్మెంటే సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. అందుకని అటువంటి నైపుణ్యం కలిగి ఉంటున్నారు మా విద్యార్థి. భానుప్రసాద్ తెలుగు టీచర్ అండి.
అంటే ప్రత్యేకంగా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ప్రతి విద్యార్థి ఇంగ్లీష్లోనే మాట్లాడాలని చెప్పి జగన్ గారు ఆశయాలని ఒక సీఎం గారు అంటే హై లెవెల్లో ఆశిస్తున్నారు. ఆ ఆశయాలు ఇక్కడ కనబడుతున్నాయి. అంటే మీ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. మొన్నటి దాకా కూడా ఒక టీచర్ని అపాయింట్ చేసి ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడకపోతే కూడా ఫైన్ ఉంటుంది సార్. ఇక్కడ తప్పనిసరిగా పిల్లవాడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అటువంటి ప్రోత్సాహం మేనేజ్మెంట్ కల్పిస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీష్లో మాట్లాడకపోతే తల్లిదండ్రుల యొక్క కళలు నెరవేరవు కదా. అందుకని మా మేనేజ్మెంట్ ప్రత్యేకంగా మా క్లాసులు కూడా ఇది తీసుకొచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే మా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నారు. మొత్తం సమస్య A to Z మేనేజ్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలే సార్. ప్రసాద్ గారు, ఇటు మీ టీచర్స్తో కానీ అటు పేరెంట్స్తో కానీ ఇటు విద్యార్థులతో కానీ మీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సహకారం ఎలా ఉంటుంది సార్? ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు మాట్లాడమంటారు, మాతో కూడా చెప్తారు, పర్సనల్గా మాట్లాడమంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం అంతటినీ కూడా సారే డీల్ చేస్తారు. ఏదైనా ఉంటే కూడా కొద్దిగా తగ్గించడం ఇలాంటి ఏదైనా చెప్తారు. ఓకే సార్. ఇంతటి ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థులు మరి హై లెవెల్లో ఉండడానికి కారణం టీచర్లు అయితే, మరొక కారణం టీచర్లు ఏమంటున్నారంటే పేరెంట్స్ కూడా ఒక భాగస్వామ్యం అంటున్నారు. మరి అందులో మీరందరికీ మరి హైలైట్ అవ్వడానికి కారణం మరి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో యాజమాన్యం మరి ఉన్న ఆలోచనలు తలంపులు మరి ఈరోజు విద్యార్థులకు ఉన్నతమైన స్థానంలో నడిపించే దిశలో కనబడుతున్నాయి. మరి ఆ కారణం చేతనే ఈరోజు మరి ప్రత్యేకంగా ఈరోజు పెట్టిన ఏదైతే సైన్స్ ఎక్స్ప్రెస్ ఉందో మరి దానంతటికి కారకులైన మరి ప్రిన్సిపల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ విద్యార్థుల ప్రతిభ చూస్తుంటే హై లెవెల్లో కనబడుతుంది. ఎందుకంటే ఎవరిని టచ్ చేసినా సరే అమోఘంగా మాట్లాడేస్తున్నారు. అంటే మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంత చిన్న వయసులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయని కారణాలు ఏంటంటే ప్రత్యేకంగా మీలోనే ఉన్నాయి. దీని అంతటికి బలమైన కారణం మీరే, పునాది మీరే, ఫౌండేషన్ మీరే. దీనికి ఏం చెప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ ఎక్స్పోని ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడానికి కారణమైన మా తల్లిదండ్రులకు కానీ, మా స్టూడెంట్స్కి కానీ, మా టీచర్లకు కానీ కృతజ్ఞతలు. అలాగే మీరు అడిగినటువంటి క్వశ్చన్, మా పిల్లలు ఇంత చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవడానికి కారణం మేము నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, ఎడ్యుకేషన్ లైన్లో కూడా యాక్టివిటీస్ కానీ, అవుట్ సైడ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎవ్రీథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నీడ్స్ ఇన్ ఫ్యూచర్, స్టూడెంట్కి ఫ్యూచర్లో ఎటువంటి నీడ్స్ ఉంటాయి అనే దాన్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. దాని గురించి ఇప్పుడు ఇవాళ 70 డేస్లో చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పార్ట్ ఆఫ్ ఫ్యూచర్. మనకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పూర్గా ఉంటే ఇంటర్వ్యూస్లో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. సో అందుకని మనకి ఎడ్యుకేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పార్ట్ అవ్వాలి. సో అందుకనే మేము ఏంటంటే దాన్ని ఒక యాక్టివిటీ బేస్డ్గా పిల్లలకి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి బాటమ్ లెవెల్ నుంచి కూడా ఒక కరికులం ప్లాన్ చేసాం. దాంతో పిల్లలు ఈ చక్కటి పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సార్ ఒకటి, అంటే ఆల్రెడీ ఇప్పటికే క్లాసులన్నీ ఫిల్ అయిపోయి అంటే రోజు రోజుకి సాంద్రత పెరుగుతుంది. అంటే రేపు పొద్దున్న ఎక్కడైనా అంటే బ్రాంచెస్ ఏర్పాటు చేసే ఆలోచన ఏమన్నా? అంటే స్ట్రెంగ్త్ పెరగటం అనేది అది మనం చేస్తున్న కృషిని బట్టి ఫలితాలు అనేవి దక్కుతూ ఉంటాయి. అలాగే మీరు అనుకున్నట్లుగా స్ట్రెంగ్త్ భగవంతుడి దయ వల్ల కానీ, పేరెంట్స్ సహకారం వల్ల కానీ, మా టీచర్ల సహకారంతో కానీ, కష్టం వల్ల కానీ స్ట్రెంగ్త్ పెరిగినట్లయితే అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము బ్రాంచ్ కూడా ప్లాన్ చేస్తాము. దానికి మీ అందరి సహకారం, భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలి అని సార్. అంటే ప్రత్యేకంగా అంటే ఇక్కడ విద్యార్థులు కానీ, అలాగే టీచర్లు కానీ, పేరెంట్స్ కానీ, అంటే వీళ్ళందరూ ఒక లెవెల్లో కనబడుతున్నారు. పేరెంట్స్ కూడా అంటే హైలైట్ మిమ్మల్ని చేస్తారు. దీని అందరికి కారణాలు ఏమన్నా? అంటే ఎక్కడైనా ఒకటేనండి, ఇక్కడ మనకి ట్రస్ట్ అండి, నమ్మకం, అంతే. ఇక్కడ ఏదైనా మనం ఇక్కడ మన దగ్గరకి ఇక్కడ వాళ్ళు ఎక్కడెక్కడో స్కూల్స్ ఉన్నా కానీ, ఎక్కడో మధురవాడ నుంచి, ఇసుక తోట నుంచి, తర్వాత డైరీ ఫార్మ్ నుంచి, అట్లా లాంగ్ నుంచి కూడా ఇక్కడ మన స్కూల్కి మధ్యపాలెంలో ఇంత దూరంలో ఉన్న స్కూల్కి వస్తున్నారంటే కేవలం మనం అంటే ఉన్న ఒక ట్రస్ట్, నమ్మకం అన్నమాట. అంటే ఆ సరౌండింగ్స్ వాళ్ళకి స్కూల్ లేక కాదు, ఇంతకన్నా పెద్ద స్కూల్స్ ఉన్నాయి అక్కడ, కానీ ఇక్కడ వస్తున్నారంటే నమ్మకం. ఆ నమ్మకం అనే దాని గురించి మేము కానీ, మా స్టాఫ్ కానీ అందరూ ఆర్నెస్గా కష్టపడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా స్టాఫ్ మీటింగ్లో నేను ఒకటే చెప్తాను, నమ్మకం అనేది చాలా విలువైన పాయింట్. దానికి నో మెజర్మెంట్, దాని విలువ కట్టలేము దాన్ని. కానీ దాన్ని ఎప్పుడు దానికోసం కష్టపడాలి. ఇక్కడ ఫీజులు ఇవన్నీ కాదు, పేరెంట్స్ ఏ నమ్మకంతో మన గేట్లు అడుగు పెడుతున్నారో ఆ నమ్మకం చివరి వరకు, ప్రీకేజీ జాయిన్ అయితే అప్ టు 10th క్లాస్ ఎండింగ్ వరకు కూడా
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఒక స్టెప్ ఫేజ్ వైజ్గా పిల్లల్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే టీచర్స్ సహకారం అంటే మీకు ఎలా ఉంటుంది? అంటే టీచర్స్ సహకారం అనే దానికన్నా కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామండి. ఇక్కడ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ అనే తేడా లేకుండా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మేము అర్థం చేసుకుంటూ, మాకేదన్నా అంటే స్కూల్ లెవెల్లో కూడా ఇటువంటి ఏదన్నా క్రిటికల్ పొజిషన్ వచ్చినా కానీ అందరూ వాళ్ళు మాకు వెన్నుదండుగా నిలబడుతూ అన్ని విధాలకు అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా కష్టపడుతూ ముందుకెళ్తాం. అంటే ఈ మన స్కూల్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇంతవరకు స్టడీ చేసిన విద్యార్థులు ఎవరైనా అంటే ఒక ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన సాక్ష్యాలు ఏమున్నాయి? అంటే ఒకటి ఇక్కడ దగ్గర మాకు చూసుకుంటే ఇది 20 ఏళ్ళు అయిందండి. 20 years అయింది మా స్కూల్ స్టార్ట్. 20 years లో దగ్గర నియర్లీ ఐ థింక్ ఒక 10 బ్యాచీలు బయటకు వెళ్ళిపోయారు అనుకుంటా. 10th క్లాస్ దాటి 10 బ్యాచీలు వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయిన బ్యాచీల్లో కొంతమంది పేరెంట్స్ అంటే మన ఏరియాలో లోకల్గా ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల తాలూకా సంబంధించినటువంటి కెరీర్ మనకి చెప్తా ఉంటారు. మా పిల్లలు జర్మన్లో ఉన్నారండి, మా పిల్లలు యుఎస్ఏలో ఉన్నారండి, మా పిల్లలు చెన్నైలో ఉన్నారండి, మా పిల్లలు బెంగళూరులో ఉన్నారండి, సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యారండి, కొంతమంది గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యారండి. అట్లాగా రకరకాల ఫీల్డ్లో మన వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇవాళ మేము ఆ డేటాను కూడా ఈ మధ్య లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 months బ్యాక్ కూడా మా టీచర్ కూడా చెప్పామన్నమాట. మన లాంగ్ బ్యాక్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎవరైతే 10th క్లాస్ నుంచి రిలీవ్ అయ్యారో వాళ్ళందరూ ఎవరైతే వెల్ సెటిల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ డేటా కలెక్ట్ చేయమని కూడా చెప్పామన్నమాట. అంటే వాళ్ళని చూస్తూ ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న బ్యాచెస్ చిల్డ్రన్స్ కూడా ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఆ డేటాను కూడా కలెక్ట్ చేయమని చెప్పాం. అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. సార్ నా పేరు వెంకటరెడ్డి సార్. రెడ్డి గారు ఓ మాట చెప్పండి ఫైనల్ గా, అసలు ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీరు ప్రత్యేకంగా ఎంచుకోవడానికి కారణం? అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదండి. విద్యాదానం ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా ఆస్తులు ఇస్తే ఆస్తులు నిలబెట్టుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు ఏ పిల్లలైనా కానీ విద్య అనేది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళ బ్రెయిన్లో మనం ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు ప్రపంచంలో ఎవరి సహకారం లేకుండా కూడా బ్రతికే అవకాశం ఉంటుంది. సో అందుకని అది విద్య అనేది చాలా విలువైనది, ముఖ్యమైనది మనిషి ఎదుగుదలకు బ్రతకడానికని ఈ వేని మేము ఎంచుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో బాగా అప్డేట్ లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద మంచి దృష్టి పెడుతుంది. అంటే అటువంటి ప్రభుత్వం నుంచి ఇంత హై లెవెల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నా మీరేమైనా అంటే సహాయ సహకారాలు అందిస్తున్నా? అంటే యాక్చువల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి మేము సహకారాలు అనేవి ఆశిస్తున్నాం. గవర్నమెంట్ ఆశించడం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఆశించుకునే సహజమేనండి ఎక్కడైనా. కానీ ఆ సహకారం చేసే స్థాయిలో కూడా గవర్నమెంట్ కూడా ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో వాళ్ళు సహకరించలేదు. కానీ వాళ్ళు సహకరించలేదని చెప్పి మేము మా పిల్లలకి ఎటువంటి తక్కువ చేయకుండా వాళ్ళని చక్కగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఫైనల్ గా ఇటు పేరెంట్స్ కానీ ఇటు విద్యార్థులు కానీ అటు ఎవరైతే టీచర్స్ ఉన్నారో అంటే ఈ యొక్క లొకాలిటీ 22వ వార్డు వార్డు ప్రజలకి, ఈ యొక్క ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పాలి? అంటే ఇక్కడ జనరల్గా స్కూల్ అనేసరికి కొంతమంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పిల్లలు ఎక్కడో లాంగ్ నుంచి బస్సులు వస్తున్నాయి, లాంగ్ ఆటోలు వెళ్ళటము, బస్సులు వెళ్ళటము, ఇవన్నీ మన ఏరియాలో లోకల్గా ఉన్న పిల్లలకి పేరెంట్స్కి కానీ ఒక మంచి విద్యను, మంచి ఎడ్యుకేషన్, మంచి భవిష్యత్తును అందిద్దాం అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ స్కూల్ని స్థాపించడం జరిగిందండి. దాని గురించే ఎప్పుడు మేము కష్టపడుతూ ఆలోచిస్తూ ఉంటాం. మరి అలాగే మరి 7th క్లాస్ స్టడీ చేస్తున్న మరి యశ్వంత్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ప్రతిభను కనపరచని కారణాలు ఏంటి? వెనక్కున్నది ఎవరు? వెనక ఎవరుండి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. యశ్వంత్ చెప్పండి, ఇంత ప్రతిభను కనపరుస్తున్నారు, హై లెవెల్లో మీ యొక్క స్టడీస్ కనబడుతున్నాయి, దీని అంతటికి కారణం ఏంటి? Our teachers will support us to do every Saturday activities, and we are very interested in studies, so we will run, and our teachers will say us the general knowledge about outside. అంటే ప్రతి విద్యార్థి, చిన్న విద్యార్థులు కూడా ఇక్కడ హై లెవెల్లో మాట్లాడుతున్నారు. మరి అంటే మీరేమైనా సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళకి? Yes, we are the seniors of them, so we can support them. Our juniors will be like ours in the future, so we will support them. రైట్. మరి ఇది పరిస్థితి. ఎందుకనంటే ఈ శ్రీకృష్ణ విద్యానిలయం ఏదైతే ఉందో 22వ వార్డులో ఉన్న ఈ యొక్క ఈస్ట్ నియోజకవర్గంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఎందుకనంటే విద్యార్థుల ప్రతిభ చూస్తుంటే
అమోఘం అని చెప్పాలి. ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో స్కూల్లో కూడా ఇటువంటి ప్రతిభ కనబట్లేదని చెప్పాలి. ఎందుకంటే విద్యార్థులు చదువుతున్న చదువు విధానం మరి టీచర్లు ఏ విధంగా చెప్తున్నారో మరి టీచర్లు కూడా హైలైట్ చేయవలసిన అంటే వాళ్ళు కూడా మెచ్చుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. వీరందరికీ కారణం ఏంటంటే వెనకాతలోని యాజమాన్యం యొక్క ఆలోచనలు వేరు. ఎందుకంటే ఇంకా రానున్న దినాల్లో హై లెవెల్లో దీన్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకా వీలైతే 4-5 బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయడానికి మరి వీళ్ళ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరి వీళ్ళతో పాటు పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వారి చదువులు ఎలా ఉన్నాయి, మా పిల్లలు ఎలా చదువుతున్నారో ఒక మైండ్ కూడా పెట్టాలని టీచర్స్ ఒకటే తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా రానున్న దినాల్లో ఒక ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని సిటీవీ ప్రధానంగా ఆలోచన చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.